హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. మన సబ్స్క్రైబర్ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ లెటర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 95,586.85 పైసా, సెటిల్మెంట్ చేసుకున్న అమౌంట్ 28,200 రూపీస్. దీన్ని ఓటీఎస్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. లెటర్ ఇష్యూ అయిన డేట్ 18 ఏప్రిల్ 25, డ్యూ డేట్ 19 ఏప్రిల్ 25, అంటే పేమెంట్ చేసే డేట్. ఈ లెటర్ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూ డేట్లోనే మీరు తప్పకుండా పేమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు చేయలేని పక్షంలో ఈ సెటిల్మెంట్ లెటర్ క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. దీని పర్సంటేజ్ చూస్తే ఫ్రెండ్స్ 29.5% వస్తుంది. ఇది ఎక్కువ పర్సంటేజ్ రావడానికి రీజన్ ఉంది. చాలా తొందరగా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సెటిల్మెంట్ చేసుకోవడంతో 29.5%కు రావడం జరిగింది. కాబట్టి సబ్స్క్రైబర్ దగ్గర పేమెంట్ లేకపోతే దీన్ని ఇంత ఫాస్ట్గా పేమెంట్ చేయడం కష్టం. అందుకే సెటిల్మెంట్ని రైట్ ఆఫ్ తర్వాత చేసుకుంటూ పోయినారంటే మీకు సెటిల్మెంట్ చాలా తక్కువ పర్సంటేజ్లో రావడం జరుగుతుంది. అంటే ఒకటేసారి రాదు, టైం పడుతుంది. ప్రైవసీ వల్ల సబ్స్క్రైబర్ డీటెయిల్స్ని హైడ్ చేయడం జరిగింది. ఎవరికైతే క్రెడిట్ కార్డ్ లోన్లు తీసుకొని చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, సెటిల్మెంట్ చేసుకోలేకపోతున్నారు, రికవరీ టీంతో మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళతో తక్కువ పర్సెంట్ తీసుకోలేకపోతున్నారా, అయితే మీరు కాన్వెంట్ ఛానల్ని చూడలేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒకవేళ చూస్తున్నా కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆర్బీఐ రూల్స్ గురించి అండ్ అదేవిధంగా రికవరీ టీంతో ఎలా మాట్లాడడం దాని గురించి ఆడియో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మీరు వింటూ ఉంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, రికవరీ టీంతో ఎలా మాట్లాడడం తెలుస్తుంది. అప్పుడు మీ పర్సంటేజ్ తగ్గించుకోవడానికి, సెటిల్మెంట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు కావట్లేదా, నన్ను కాంటాక్ట్ చేయడానికి కోసం టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు కాంటాక్ట్ అయినారంటే మీకు తప్పకుండా తెలియని రూల్స్ కానీ తెలియని నాలెడ్జ్ని కూడా నేను గైడ్ చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మైండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. జై హింద్.